ట్రంప్ అధికారంలోకి వచ్చిన రోజు నుంచి అతను తీసుకునే నిర్ణయాలు ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ క్రమంలో ట్రంప్ మరో సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నాడు. భారతీయులతో పాటు విదేశీయులు అమెరికా వెళ్ళి ఉద్యోగాలు H1B వీసాల మీద ఉద్యోగాలు చేసేవారికి చాలా బిగ్ షాక్ అనే చెప్పాలి ఈ నిర్ణయం. H1B వీసా ఫీజుని 80 లక్షలకు పెంచారు. 88 లక్షలు అంటే $1,00,000 పెంచుతూ నిర్ణయం తీసుకున్నాడు. $1,00,000 అంటే 88 లక్షలు. 88 లక్షలు ప్రతి సంవత్సరం ఈ ఫీజుని చెల్లించి వాళ్ళు రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే గతంలో ఈ H1B అసలు H1B అంటే విదేశీయులు ఎవరైతే ఉంటారో నైపుణ్యం కలిగిన వాళ్ళు అంటే టాలెంట్ ఉన్న వాళ్ళని అమెరికన్ కంపెనీలు వాళ్ళని హైర్ చేసుకొని అక్కడ ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళకి H1B వీసాని వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఈ H1B వీసా ఫీజును కూడా వాళ్ళే చెల్లించి వీళ్ళకి వీసా ఇప్పిస్తారన్నమాట. అయితే ఇది 1990 సంవత్సరంలో అమెరికన్ ఇమిగ్రేషన్ చట్టం ద్వారాగా దీన్ని H1B అనేదాన్ని తీసుకొచ్చారు. అప్పుడు ఫీజు వచ్చేసరికి వీళ్ళకి $2,000 నుంచి $5,000 వరకు ఉండేది ఫీజు. అంటే మన కరెన్సీలో 1.76 లక్షల నుంచి 4.40 లక్షల వరకు ఉండేది. ఈ ఫీజు మొత్తాన్ని కూడా ఈ వీసా ఫీజుని వీసాకి అప్లై చేయడానికి అవసరమైన ఫీజుని ఈ వీసా ఫీజుని మొత్తం కూడా ఆ కంపెనీలే చెల్లించి వీళ్ళకి వీసాలు ఇప్పించి వీళ్ళని తీసుకెళ్ళి అక్కడ ఉద్యోగాలు చేయించుకునేవాళ్ళు. దీని ద్వారా వెళ్ళిన వాళ్ళు మన ఇండియా నుంచి వెళ్ళిన వాళ్ళు చాలామంది పూర్వం అంటే గతం నుంచి కొన్ని ఏళ్ల నుంచి వెళ్ళిన వాళ్ళంతా అక్కడ H1B మీద సెటిల్ అయిపోయి వీళ్ళు అక్కడ పౌరసత్వం కూడా పొంది ఇప్పటికే కుటుంబాలతో అక్కడే సెటిల్ అయిపోయి ఉద్యోగాలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయం ఇది ఏదైతే ఉందో ఇప్పుడు ఈ వీసా ఫీజు H1B వీసా ఫీజు ఏదైతే పెంచారో దానివలన అక్కడ పౌరసత్వం పొంది అక్కడే ఉంటూ ఉద్యోగాలు చేసే వాళ్ళకైతే ఎటువంటి ఇబ్బంది ఉండదు. కానీ ఇప్పుడు కొత్తగా వెళ్ళిన వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ H1B వీసాల మీద పనిచేస్తున్న వాళ్ళు ఇక నుంచి వెళ్ళాలనుకునే వాళ్ళకి ఇది చాలా ఇబ్బందికరమైన విషయం. అంటే ఆలోచించుకోవాల్సిన విషయం అన్నమాట. అంటే ఇప్పుడు H1B F1 వీసాల మీద స్టూడెంట్ వీసాల మీద వెళ్ళి అక్కడ చదువుకునే వాళ్ళైతే ఇక మీదట వెళ్ళాలనుకునే వాళ్ళైతే ఇక్కడ కంపెనీల్లో పనిచేస్తూ అక్కడికి H1B మీద వెళ్ళి అక్కడ పనిచేయాలనుకునే వాళ్ళకి ఇది చాలా పెద్ద బిగ్ షాక్ అని చెప్పాలి. ఇక నుంచి ఇప్పుడు ఇండియన్ కంపెనీలు అయితే విదేశాల కంపెనీలు అమెరికాలో ఉన్న కంపెనీలు అయితే ఈ H1B మీద తీసుకోవాలన్నా వాళ్ళు ప్రతి సంవత్సరం ఎవరినైతే ఒక ఎంప్లాయీని తీసుకుంటున్నారో వాళ్ళకి ప్రతి సంవత్సరం 88 లక్షల రూపాయలు చెల్లించి వాళ్ళు H1Bని అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనివల్ల ఏంటంటే వీళ్ళకి ఇచ్చేది అసలు అమెరికన్ కంపెనీలు కానీ విదేశీయుల కంపెనీలు అమెరికాలో ఉన్న కంపెనీలు కానీ వాళ్ళు విదేశాల నుంచి ఎంప్లాయీస్ని ఎక్కువగా తీసుకునేది దేనికంటే వీళ్ళైతే తక్కువ వేతనాల కంటే తక్కువ శాలరీలకు వస్తారు కాబట్టి వీళ్ళని తీసుకొని అక్కడ హైర్ చేసుకుంటున్నారు. అదే అక్కడ లోకల్ ఉన్న వాళ్ళకి తీసుకోవాలంటే లోకల్ ఉన్న వాళ్ళని తీసుకోవాలంటే కంపెనీల్లో ఎక్కువ శాలరీస్ ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి వీళ్ళని ఎక్కువగా అపాయింట్ చేసుకుంటూ ఉంటారు. దాని వలన ఇప్పుడు ఈ ట్రంప్ తీసుకున్న నిర్ణయం అక్కడ లోకల్స్కి ఏదైతే ఉందో వాళ్ళు చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇది అమెరికా ఫస్ట్ అనే నినాదంతో ట్రంప్ దీన్ని ప్రవేశపెట్టారు. దీన్ని అక్కడ కార్మిక సంఘాలు కూడా కార్మిక శాఖ కూడా దీన్ని చాలా ప్రాజెక్ట్ ఫైర్వాల్గా అభివర్ణిస్తా దీన్ని వాళ్ళు అభినందిస్తున్నారు. అంటే ట్రంప్కి కూడా లోకల్స్ నుంచి బాగా మద్దతు ఉంది. ఇది ట్రంప్ ఒక్కడ తీసుకున్న నిర్ణయం అంటే ఇది అతను వ్యక్తిగత నిర్ణయం కాదు. ఎందుకంటే అతను ఒక్కడ తీసుకునే నిర్ణయం అయితే కాదు. వాళ్ళ పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు అక్కడ లోకల్స్ ఉన్న అధికారులు వాళ్ళంతా కలిసి చేసిన చట్టం ఇది. ఒకవేళ రేపు పొద్దున ట్రంప్ దిగిపోయిన తర్వాత ఏమన్నా దీన్ని మళ్ళా సవరిస్తారా అంటే అది కూడా చెప్పలేం. సవరించే అవకాశాలు అయితే ఉండవు. ఎందుకంటే ఇది లోకల్స్ సపోర్ట్ బాగా ఉంది కాబట్టి నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ ఒకవేళ ట్రంప్ ఉన్న గవర్నమెంట్ కాకుండా వేరే గవర్నమెంట్ వచ్చినా అక్కడ దీన్ని మార్చే అవకాశం లేదు. ఎందుకంటే లోకల్స్ నుంచి మళ్ళీ వ్యతిరేకత వ్యక్తమైంది కాబట్టి ఈ విధంగా ఈ సంవత్సరం చూస్తే భారతీయులు ముఖ్యంగా ఈ H1B వీసాల మీద చైనా భారత్ నుంచి ఎక్కువ ఉంటారు. అయితే ఎక్కువగా భారత్ నుంచి 70% మంది H1B వీసాల మీద అమెరికాలో ఉద్యోగాలు చేసే వాళ్ళలో 70% మంది భారతీయులే ఉంటారు. ఆ తర్వాత మిగతా వాళ్ళు చైనా ఇతర దేశాల నుంచి ఉంటారు. కాబట్టి 2023 సంవత్సరంలో చూసుకుంటే 1.91 లక్షల మంది భారతదేశం నుంచి H1B వీసాల మీద వెళ్ళి అక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు. అదేవిధంగా పోయిన సంవత్సరం 2024 చూసుకుంటే 2.7 లక్షల మంది భారతీయులు ఈ H1B వీసాల మీద వెళ్ళి అక్కడ పనిచేస్తున్నారు. అదేవిధంగా ఈ సంవత్సరం 2025 సంవత్సరం ఇప్పటి వరకు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ TCS వచ్చేసరికి 5,505 మందిని తీసుకుంది ఇప్పటి వరకు H1B మీద. అమెజాన్ వచ్చి 10,044 మందిని తీసుకుంది.
అదేవిధంగా మైక్రోసాఫ్ట్ 5,189 మందిని తీసుకుంది, మెటా 5,123 మంది, గూగుల్ 4,181 మంది, డెలాయిట్ 2,353 మంది, ఇన్ఫోసిస్ 2,004 మంది, విప్రో 1,523 మంది, టెక్ మహీంద్ర 951 మంది. వీళ్ళని విదేశీయులు అంటే భారతీయులతో పాటు విదేశీయులను కూడా కొంతమందిని కలిపి ఈ కంపెనీలు ఇప్పటి వరకు ఇంతమందిని తీసుకుంది, ఇంకా కూడా తీసుకునే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు ఈ ట్రంప్ తీసుకొచ్చిన ఇది ఏదైతే ఉందో H1B వీసా ఫీజు పెంపు అనేది, దీనివలన ఇక కంపెనీలు కూడా ఆలోచనలో పడతాయి. ఎందుకంటే వీళ్ళకి వార్షిక వేతనం అంటే సంవత్సరానికి వీళ్ళకి ఇచ్చే శాలరీ ఎంతైతే ఉంటుందో అంతా ఇప్పుడు ఈ H1B వీసా అప్డేట్ చేసుకోవడానికి వాళ్ళు కంపెనీలు కట్టాల్సి ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక లోకల్స్ని అక్కడ లోకల్కే ప్రిఫరెన్స్ ఇస్తారు. అయితే దీని మీద ట్రంప్ గవర్నమెంట్ ఏం చెప్తుందంటే ఇతర దేశాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో వీళ్ళు ట్రంప్ ఏం చెప్తున్నాడంటే దీని మీద ఈ H1B వీసాలతో చాలా ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి, అవుట్సోర్సింగ్ కంపెనీలు మనీ లాండరింగ్ వంటి ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నారు, దీనివల్ల మా జాతీయ భద్రతకు ముప్పు వాటిల్లుతుందని చెప్పి అనే ఒక దీన్ని వ్యాఖ్యానిస్తా అంటే మాట్లాడతా ఇప్పుడు ఈ చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. దీనివలన ఇక నుంచి భారతీయులు H1B వీసాల మీద వెళ్ళి అమెరికాలో స్థిరపడాలనుకునే వారి కళల్ని ఛిద్రం చేసిందనే చెప్పాలి. కాబట్టి ఇక నుంచి F1 వీసాల మీద వెళ్ళి అమెరికా వెళ్ళి చదువుకోవాలనుకునే వాళ్ళు, H1B వీసాల మీద వెళ్ళి ఇక్కడ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు పూర్తి చేసి అక్కడికి వెళ్ళి జాబులు చేసి సెటిల్ అవ్వాలనుకునే వాళ్ళు ఒక్కసారి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నాను. ఇంకొకటి, ఆల్రెడీ ఇప్పటికే ఈ నిర్ణయం మీద ఏదైతే మన ట్రంప్ తీసుకున్న నిర్ణయం మీద మన మోదీ కూడా నిన్ననే మాట్లాడారు. దీని మీద ఇండియన్స్ అంతా భారతదేశానికి వచ్చేయండి, ఇక్కడే మన భారతదేశాన్ని మేక్ ఇన్ ఇండియా అంటే మన ఇండియానే మనం సమర్థవంతంగా తయారు చేసుకుందాం, ఇక్కడ బొచ్చడు ఉద్యోగాలు ఉన్నాయని స్టేట్మెంట్ ఇవ్వడంతో ఇక దీనికి అడ్డు అదుపు ఉండదనేది తేలిపోయింది. కాబట్టి అమెరికా వెళ్ళాలి, అమెరికా కలలు డాలర్ కలలు ఎవరైతే కంటున్నారో దీని మీద ఆలోచించుకొని నిర్ణయం తీసుకోవాలి.